నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము ఎయిడ్స్ కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఈ ఎయిడ్స్ కానీ హెచ్ఐవి అనేది మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తుందన్నమాట. ఈ కండిషన్స్లో ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా మనకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ రకరకాల కారణాల వల్ల మనకి రావచ్చు. ఒకవేళ ఇన్ఫెక్టెడ్ నెడిల్స్ ఉండొచ్చు, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఉండొచ్చు, సర్జికల్ ఆపరేషన్స్ అయినప్పుడు ఎక్కడైనా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కంటామినేషన్ అవ్వడం వలన ఉండొచ్చు, లేకపోతే ఏవైనా నెడిల్ స్టిక్ ఇంజురీ వలన రావచ్చు, లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల రావచ్చు, ఆర్ మదర్ టు బేబీ రావచ్చు. సో ఇలా రకరకాలుగా స్పౌస్ నుంచి స్పౌస్కి రావచ్చు. ఏవైనా కారణాల వలన హెచ్ఐవి రావచ్చు. ఇప్పుడు అది మనము ఎక్కువ శాతంగా మనం చూస్తున్నాం అనమాట. హాస్పిటలైజ్డ్ పేషెంట్స్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివిలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని ఈ వైరస్ అటాక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ రావడం, టీబీ రావడం కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లూజ్ మోషన్స్, ఇలా రకరకాల జబ్బులు అనేవి వాళ్ళకి త్వరగా వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. వైరస్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేస్తూనే ఉంటుందన్నమాట. సో అందుచేతనే వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్. ఒక ట్యూబర్క్యులోసిస్ వచ్చిందంటే ఆ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటేనే మధ్యలో ఇంకో టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ అట్లా ఏదైనా వచ్చేస్తుంటుంది. సో వాళ్ళకి కాంకరెంట్గా ఇట్లా ఒకటి వెనకాల ఒకటి ఒకటి తగ్గకముందు ఇంకోటి ఇలా జబ్బులు వస్తూనే ఉంటాయి. చాలా వీక్గా అయిపోతూ ఉంటారు. వాళ్ళలో వెయిట్ లాస్ కనబడుతుంది, ఆహారం తీసుకోరు సరిగ్గా, ఆకలి ఉండదు, తర్వాత గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ రావడం కానీ, వాళ్ళ థెరపీస్ ఉంటాయి వాళ్ళకి. యాంటీ రెట్రో వైరల్ థెరపీస్ అని కొన్ని రకాల మందులు ఇస్తూ ఉంటారు ఆ వైరస్ని సప్రెస్ చేయడానికి. సో ఆ మాత్రలు తీసుకునేటప్పుడు వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బాడీలో ఆకలి తగ్గిపోవడం కానీ, నీరసం రావడం కానీ. సో వాళ్ళు ఆ జబ్బుతో ఉండే సిమ్టమ్స్ కాకుండా డ్రగ్ థెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో మనం జాగ్రత్తగా ఆహారం అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు ఉండే జిఐ లాసెస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లాసెస్ అంటే వామిటింగ్ ఉండొచ్చు, లూజ్ మోషన్స్ ఉండొచ్చు, వాటిలో ఎలక్ట్రోలైట్స్ అనేవి బాగా పోతుంటాయి. సో అందుచేతనే వాళ్ళకి ఎలక్ట్రోల్ వాటర్ కానీ, సగ్గుబియ్యంలో జావ కింద చేసి దాంట్లో పెసరంత ఉప్పు వేయడం కానీ, కాసిన నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, తర్వాత బియ్యం గంజిలో పిసరంత ఉప్పు వేసి ఇవ్వడము, ఇలా మజ్జిగ. సో ఇలా లిక్విడ్స్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి. ఏవైతే శరీరంలోంచి బయటికి వచ్చేస్తాయో వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఎక్కువ నీరసం కానీ, ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ కూడా ఉండకుండా ఉంటుంది. కొంచెం శరీరంలో తట్టుకునే శక్తి వస్తుందన్నమాట. వీళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సగటుగా మనకి ఒక యావరేజ్ 160 సెంటీమీటర్స్ పర్సన్కి 60 గ్రామ్స్ ప్రోటీన్ కావాలంటే వీళ్ళకు కనీసం ఒక 75 గ్రామ్స్ కావాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 90 గ్రామ్స్ ప్రోటీన్ కూడా అవసరం అవుతుంది. సో అందుచేతనే వీళ్ళకి ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు, ఒకవేళ లూజ్ మోషన్స్ ఉన్నాయి, వాంతులు ఉన్నాయి అంటే పాలు ఇవ్వకూడదు. పాలతో ఇంకెక్కువ లూజ్ మోషన్స్ అయిపోతాయి అన్నమాట. సో వీళ్ళలో మజ్జిగ, లస్సీ ఇలాంటివి ఇవ్వడం చేస్తూ ఉండాలి. ఆర్ సోయా మిల్క్ దొరుకుతుంది మనకి, అదైనా ఇచ్చినా పర్వాలేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కొంచెం నెయ్యి కానీ, వెన్న కానీ ఒక్కొక్క స్పూన్ వేసి ఇస్తుంటే కనుక వాళ్ళకి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఈజీగా ఉంటుందన్నమాట. అవి కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో అలా ఇస్తుండొచ్చు. ఇడ్లీ తర్వాత చట్నీ కానీ, సాంబార్ కానీ అలా ఇవ్వడం. సాఫ్ట్గా ఈజీగా అరిగేవి ఉండాలన్నమాట. సో హై ఫీవర్స్ ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. అప్పుడు ఎక్కువ మోతాదులో పొంగల్ కానీ, రసం రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ అలా వాటిల్లో కొంచెం ఆకుకూర కర్రీ కానీ, కూరగాయ ఏదన్నా చేసి మైల్డ్గా ఇస్తుండాలి. వాళ్ళకి నోట్లో అల్సర్స్ రావడం కానీ, నోరు బాగా పూసిపోవడం విత్ మల్టిపుల్ డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్, వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంటుంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీతో చర్మం అంతా పొడిబారిపోతుంటుందన్నమాట. ఇంకా అలాగే మైక్రోన్యూట్రియంట్స్, జింక్, మ్యాంగనీస్, సెలీనియం, కాపర్, క్రోమియం ఈ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఎనీమియా కూడా కామన్గా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి రోజుకు ఒక ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వడము, కొన్ని పలుకులు, ఒక గుప్పెడు పలుకులు నానబెట్టి వాటిని మెత్తగా పేస్ట్ చేసి కాస్తంత పెరుగు కలిపేసి లస్సీలాగా ఇవ్వడం కానీ,
లేకపోతే ఎవరికైతే మిల్క్ టాలరేట్ చేస్తారో పడతాయో వాళ్ళకి పట్టుబ్బడం, గ్యాస్ ఫార్మేషన్ ఇలాంటివి లేని వాళ్ళకి వాటిని మిల్క్ షేక్ లాగా చేసి ఇవ్వడం కానీ, కొంచెం తేనె, కొన్ని పలుకులు, పాలు వేసి మిక్సీకి కొట్టి ఇవ్వచ్చు. అలాగే వీళ్ళకి సీజనల్గా వచ్చే ఫ్రూట్ ఇవ్వడం కానీ, తినే పరిస్థితుల్లో లేనప్పుడే జ్యూస్ చేయాలి. మాటికి జ్యూస్ చేయకూడదు మనము. అలాగే వాళ్ళకి చిక్కటి పప్పు కట్టు చేసి దాంట్లో ఒక చెంచా నెయ్యి కానీ లేదా ఒక చెంచా వెన్న కానీ వేసి ఇవ్వడము. అలాగే వాళ్ళకి కొన్ని పాయసం కానీ, పరమాన్నం కానీ, పొంగల్ కానీ ఇలాంటి వీటిలో అయితే మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి డెజర్ట్స్ లాగా ఇస్తుంటే వాళ్ళకి క్యాలరీస్ ప్లస్ వైటమిన్స్ ప్లస్ మినరల్స్ అనేవి లభిస్తాయి. దీంతోపాటు హెల్దీ ప్రోటీన్స్ ఉంటాయి. మిల్క్ బేస్ కానీ పప్పు ఉన్నప్పుడు వాటిలో ఎక్కువ ప్రోటీన్ వచ్చేస్తాయి. సో ఇలాంటి ఆహారాలు వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. అలాగే వాళ్ళకి తేలిగ్గా అరిగేలాగా చూసుకోవాలన్నమాట. అన్నం కాస్త సాఫ్ట్గా చేయడం కానీ, లేకపోతే కిచిడీ లాగా వెజిటేబుల్ కిచిడీ అలా చేయడము, సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ ఇవ్వడము, షెడ్డెడ్ చికెన్ సూప్ చేయడం కానీ, మటన్ బోన్ సూప్ ఇవ్వడము. సో ఇవన్నీ వాళ్ళకి హెల్తీ ఫుడ్స్ అనమాట. సో వాళ్ళకి ప్రోటీన్ అనేది ఆహారం ద్వారా మీట్ అయిపోతూ ఉండాలి. మనకి మజ్జిగ, పెరుగు, కోడిగుడ్లు, చికెన్ సూప్, మటన్ బోన్ సూప్. ఒకవేళ వాళ్ళు తినగలుగుతుంటే వాటిని కర్రీస్ లాగా చేయడం కానీ, ఆకుకూరల్లో, కూరగాయల్లో నాన్ వెజ్ వేసి చేయడం కానీ ఇలా చేస్తుండాలి. మంచి కూరగాయలు, ఆకుకూరలు ఇస్తుంటే వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ సప్లిమెంట్ అవుతాయి అన్నమాట. వీళ్ళకి బయట దొరికే ఫుడ్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అయి ఉంటుంది. మన హైజీన్, శానిటేషన్ లేకపోతే వాళ్ళకి అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ రావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి హెల్దీ హోమ్ బేస్డ్ ఫుడ్ ఇవ్వడమే వాళ్ళకి శ్రేష్టం. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సరిపోయని క్యాలరీలు, ఎక్కువ ప్రోటీను, హెల్దీ ఫ్యాట్స్, తర్వాత మంచి రకమైన ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో వాళ్ళకి యాంటీరెట్రోవైరల్ థెరపీ ఏదైతే ఉంటాయో మాత్రలు, వాటికి తగ్గట్టుగా ఆహారము, వాళ్ళ యాక్టివిటీకి తగ్గట్టుగా, వాళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గట్టుగా ఇస్తే కనుక వాళ్ళకి వీక్నెస్ కానీ, కాన్కరెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి.